ఫర్ ది ఎగ్జిస్టెన్స్. అనాది కాలం నుంచి మనుగడ కోసం పోరాటం జరుగుతూనే ఉంది. అందులో గెలిచినవే బ్రతికాయి, ఓడినవి నామరూపాలు లేకుండా పోయాయి. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి పేరు ధర్మ. ధర్మాతో పెట్టుకుంటే చచ్చిపోతావురా. వద్దు వద్దు, ఒక్కరిని పట్టుకొని ఇంతమంది కొట్టడం ధర్మం కాదురా. మిమ్మల్ని వేటాడడానికి పులి వస్తుంది. ఎవడ్రా నువ్వు నా తమ్ముడి మీద చేసావు? నీ మొగుడు, నీ మొగుడు, నీ మొగుడు. రేయ్, వాణ్ణి వదిలిపెట్టేసి ఆ స్వామీజీ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళండి రా. రేయ్, మేమింతమంది ఉన్నాం, నువ్వు ఒక్కడి ఉన్నావు. రే అడవి, సినిమాలు చూడనంటరా? విల్లలేరా చాలా మంది ఉంటారు, హీరో ఒక్కడే ఉంటాడు. బండోడా, నేను ఈ హీరో. నువ్వు హీరోవి, మేం విలన్లమా? అంతకు మించి. వెళ్ళరా. ఇప్పుడు నేను సింగిల్గా ఉన్నా, నువ్వు సింగిల్గా ఉన్నావు, చూసుకుందామా? నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు? మళ్ళీ ఇక్కడ ఉన్నావేంట్రా? కార్తీక్ హీరో ఫ్రెండ్, ఆడిప్పుడు ఇక్కడికి వస్తాడు. ఆడే 2-3 స్పూన్లు షుగర్ పడిందే టీ తాగడు, 2-3 గొడవలు పడిందే రోజు గడవదు. రే, నైట్ పబ్లో గొడవ అంట కదరా, తెలీదా మీకు ఎవరికి? తలనొప్పితో నేను వెళ్ళలేదురా, కార్తిక్ వీడు వెళ్ళారు. ఏం గొడవ జరిగింది అక్కడ? నైట్ నేను కార్తీక్ కలిసే వెళ్ళాం. నేను ఇంటికి వచ్చేసా, వాడే గొడవ చేసిండొచ్చు. అయ్యో, అది మామూలు గొడవ కాదన్నా, వాడు ధర్మతలనే పగలగొట్టాడు. తెలీదా మీకు? వాడిని కాపాడుకోవాల్సింది మనమే అన్నా. రండి పోదాం. చిన్న చిన్న గొడవలు అయితే మనమే కాంప్రమైజ్ చేసుకుంటూ వెళ్ళాం. వాడు ధర్మత పెట్టుకున్నాడు. ధర్మత కాంప్రమైజ్ అంటే ఎవరి వల్ల కాదు, మన వల్ల ఏమీ కాదురా.
మొన్ననే వాడిని గొడవ కాంప్రమైజ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ధర్మతో అంటే ఎక్కడరా? నువ్వే అలా అంటే ఎలా అన్నా? మనమే ఏదో ఒకటి చేయాల్సిందే. దానికో మార్గం ఉందిరా. ఏంట్రా మార్గం? ధర్మాన్ని వేసేద్దామన్నా. వాణ్ణి చంపడం మన వల్ల అయ్యే పని అంటావా? అది అసలు అయ్యే పని అంటావా? దానికి ముగ్గురున్నారా. ఒకడు చెన్నై మురుగన్, రెండు కర్నూలు గంగిరెడ్డి, ఇంకొకడు పాత బస్తీ జాఫర్. రాత్రి గొడవ పెద్దదైంది. ఎక్కడికైనా వెళ్ళిపో, నేను చూసుకుంటాను. వాడికి భయపడి నేను ఊరు వదిలిపెట్టి వెళ్ళాలా? నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటా. రాఘవ చెప్పినట్టు ఆ ముగ్గురిని నేను కలవాలి. మొదట చెన్నై మురుగన్ స్వామి, రెండో వాడు పాత బస్తీ జాఫర్ బాయ్, ఇక మూడో వాడు రాయలసీమ గంగిరెడ్డి. ఈ ముగ్గురులో నాకు ఏ ఒక్కడైనా హెల్ప్ చేసినా నా ఫ్రెండ్ నేను కాపాడుకోగలను. కానీ మురుగన్ స్వామిని కలవాలి. ఏంటి మ్యాటర్? విజయవాడ నుంచి వచ్చానన్నా. నాకు ఒక చిన్న హెల్ప్ కావాలన్నా. ఏం పని, ఏం కావాలో చెప్పు. రేపు ఇటుకలపెట్టి దగ్గరకు వస్తే అక్కడే అన్నీ మాట్లాడేసుకుందామన్నా. రేయ్ నువ్వు వెళ్ళిపో, రేపు అక్కడికి వచ్చి నీ పని చూస్తా. రేయ్ బతుకుంటే వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళు, చచ్చుంటే మార్చరీలో పడే. చనిపోయిన తర్వాత కూడా అతడి పేరు చెప్తే వణికిపోయే బాధితులు, అతడి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అతడి వికృత చేష్టల ఆనవాళ్లు చూస్తేనే గుండె పగిలిపోతోంది, హృదయం ద్రవించిపోతోంది. స్కూళ్ల నుంచే అమ్మాయిల్ని కిడ్నాప్ చేయించి వికృత కేళి సాగించిన ఆ నరహంతకుడి నయవంచనలకు సజీవ సాక్ష్యాలు ఇప్పుడిప్పుడే ప్రపంచానికి వెల్లడవుతున్నాయి. భయ్యా భయ్యా, మురుగన్ స్వామి చచ్చిపోయాడంటనా? కైసే రే కైసే? ఎవర్రా చంపింది? బాయ్తో మాట్లాడాలన్నా. ఒక మర్డర్ చేసి పెట్టాలన్నా. ఎంత కావాలో చెప్పు, ఇచ్చేస్తా. అన్న దోస్త్ చనిపోయిన బాధలో ఉన్నాడు రా, వెళ్ళరా. బాయ్, నీ దోస్తుని చంపింది ఎవడో నాకు తెలుసు, నేను చెప్తాను. छोड़ दो रे उसको. क्या रे, क्या है मैटर? मारो मारो साले. నచ్చావురా, నా ప్రాణాలను కాపాడావు. నీ పని నేను చేసి పెడతా. ఆఫీస్. సిటీలో రోజు రోజుకి క్రైమ్ రేట్ పెరిగిపోతోంది. సిటీలో జరుగుతున్న హత్యలు మిస్టరీని తలపిస్తున్నాయి. హంతకులు ఎలాంటి క్లూ దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు. డెడ్ బాడీలను కాల్చి బూడిద చేసి ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నిందితులను గుర్తించడం పోలీసులకు సవాల్గా మారుతోంది.
నాకు మర్డర్ చేసి పెట్టాలి. నీకు కావాల్సిన డబ్బు, ఫోటో, డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. రేయ్ అన్న మనకు డీల్ వచ్చిందన్న. ఆడెవడో డబ్బులు ఇచ్చి వెళ్ళాడు మర్డర్ చేయాలంట. ఇదిగో అన్న డబ్బు, ఆడి ఫోటో. ఏంట్రా చంపాల్సింది వీణేనా? 10 నిమిషాల క్రితమే వాణ్ణి నేను కాంపౌండ్ లో చూశానురా. అన్నా చంపమని డబ్బులు ఇచ్చింది ఈడే అన్నా.